65,000 మంది ఉన్న జనసంఖ్య. టోటల్ పాపులేషన్ 180 మీటింగ్ అయితే 100 మంది వస్తారు. మన కులస్తులు ఎవరు సరిగ్గా రావట్లేదు. అందులో కారణం కూడా ఉంది. మన కమిటీ వాళ్ళు కూడా ఎవరైనా కానీ ప్రెసిడెంట్ కమిటీ ప్రతి వార్డుకు పోయి ప్రతి ఒక్కరిని కలిసి మేము కొత్తగా ఉన్నాం. 38 కమిటీలు ఉన్నాయి. 35 కమిటీతో కలసాల ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా కలిసి చేయవలసింది కోరుతున్నాము. తర్వాత ఇప్పుడు కొత్త కమిటీ కూడా ఎందుకుంటే కూడా వాళ్ళు కూడా ప్రతి వార్డుకు పోయి అందరికీ కలిసి రావాల్సింది కోరుకుంటూ సెలవు ఇస్తున్నాము. మరియు వేదిక అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు మన ఆదినారాయణ గారి ప్రారంభించలో ఈరోజు ఆదినారాయణ గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి వారి 3 సంవత్సరాల కాలపరిమితి అయిపోవడంతో సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గుత్తికి రామరాజుకి చిరు సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఈ సమావేశంలో నూతన అధ్యక్షులుగా కులాలను ప్రకటించి ఆయన పదవికి స్వామివారికి సపోర్టు తోడుగా ఉంటూ ఆయన మనం ఎన్నిటి ఉంటే మన కార్యక్రమం క్లియర్ చేసుకుని పోదాము. ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధర్మవరం తొగడివేల క్షత్రియ సంక్షేమ సంఘం మీటింగ్ జరగడం జరిగింది. పట్టణ అధ్యక్షుగా కాలపరిమితి 3 సంవత్సరాలు అయిపోయినందువలన కొత్త కమిటీని ఎన్నుకోవడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ధర్మవరం తొగడివేల క్షత్రియ సంక్షేమ సంఘం
అన్ని విధాల ముందుకు తీసుకోవాలా, అన్ని పార్టీల వాళ్ళని ముందుకు తీసుకొని పోయి నాయకత్వం వహించాలని చెప్పేసి అని నాకు అందరూ మన కుల పెద్దలందరికీ ఏకగ్రీవంగా నాకు చెప్పడం జరిగింది. అందువల్ల నేను ధర్మవరం తొగడివీర క్షత్రియ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడిగా నియమించడానికి పెద్దలందరూ సహకరించినారు. పెద్దలందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున, మరి ముఖ్యంగా మన ధర్మవరం తొగడివీర క్షత్రియులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. జై చోడేశ్వరి మాతాకి జై, జై చోడేశ్వరి మాతాకి జై, జై చోడేశ్వరి మాతాకి జై. అయిపోయినందున నూతనముగా తొగడివీర క్షత్రియ ప్రెసిడెంట్ గుద్దిటి రామును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ, అలాగే సెక్రటరీగా గుండా చిన్న పుల్లయ్య గారిని సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ, వారు మాకంటే అధికంగా సేవలు చేస్తూ మన పట్టణ కుల బాంధవులందరికీ పేరు తేవాలని ఆశిస్తూ, వారికి ఎల్లంటూ మేము వెన్నదండుగా ఉంటూ మా సహాయ సహకారాలు అందిస్తాము. తప్పకుండా వాళ్ళకి వెన్నంటుగా ఉంటూ తోటి కార్యక్రమాలకు హాజరైతూ ప్రతి ఒక్క కార్యక్రమం మేము దిగ్విజయం చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తొగడివీర క్షత్రియులకు నా వందనములు. జై చోడేశ్వరి, జై జై చోడేశ్వరి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణము. ఈరోజు ధర్మవరం పట్టణము శ్రీ తొగడివీర క్షత్రియ కళ్యాణ మండపం నందు తొగడివీర క్షత్రియ సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 3 సంవత్సరములుగా బండారాది గారు అధ్యక్షతన శంకర్ యుగంధర్ గారు నేను ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు తీసుకొని మా వంతు మా సంఘానికి సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు మా పదవీ కాలము అయిపోయినందువల్ల ఈరోజు నూతన కమిటీని ఆహ్వానం మేరకు ఆహ్వానించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో ఈరోజు మా కులస్తులు, కుల పెద్దలందరూ, కుల బాంధవుల సమక్షంలో ఈరోజు గుద్దిటి రాము గారిని నూతన పట్టణ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినది. అలాగే గుండా పుల్లయ్య గారిని ప్రధాన కార్యదర్శిగా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. వారు రాబోయే రోజుల్లో మున్ముందు ఈ ధర్మవరం పట్టణానికి తొగడివీర సేవా సంఘానికి మరింత మంచి సేవలు చేయాలని ఆశిస్తూ వారికి మా సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దాసరి శ్రీరాములు, నేను తొగడివీర సంఘం ఎక్స్ ప్రెసిడెంటు. ఈ తొగడివీర సంఘానికి నేను 4 సంవత్సరాలు పనిచేసినాను. ఎంతో అభివృద్ధి చేసినాము మేము కమిటీలన్నీ కూడా. అలాగే వీళ్ళు కూడా నా తర్వాత చంద్రశేఖర్ గారు, తర్వాత బండారు ఆదినారాయణ, యుగంధర్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా గుద్దిటి రాము, గుండా పుల్లయ్య గారు కొత్త ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మా సహకారాలు ఉంటాయని చెప్పి మేము ప్రతి ఒక్కరూ చెప్తున్నాము, తెలియజేస్తున్నాము. ఈ సెలవు అంతే. నూతన అధ్యక్షుడిని, పట్టణ అధ్యక్షుడిని గుద్దిటి రాముని ఎన్నుకున్నాము. ఇది ఎంతో గురుతరమైన బాధ్యత. ఇంతవరకు బండారు ఆదినారాయణ సక్రమంగా నెరవేరుస్తూ కమ్యూనిటీని ముందుకు తీసుకుపోయారు. రాబోయే రోజుల్లో ఇంకా కులాన్ని పటిష్టం చేసి ముందుకు తీసుకుపోయి అన్ని రంగాల్లో ఎదిగేదానికి అవకాశము అధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరరు, ఈ కమిటీ చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పదవులు నామినల్ కాదు, ఇవి. దీనిని తీసుకున్న తర్వాత ఎంతో గురుతర బాధ్యతగా వాళ్ళ డ్యూటీని నిర్వర్తించి కమ్యూనిటీని ముందుకు తీసుకోవాలా. రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీ అన్ని రంగాల్లో ఎదగాలంటే వీళ్ళ బాధ్యత ఎక్కువ. కులాన్ని ఏకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఐకమత్యంతో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎలక్షన్లో వీళ్ళు నేసేవాళ్ళు, మా వాళ్ళు ప్రూవ్ చేశారు. తలుసుకుంటే ఏం చేయగలుగుతారనేది. ఒక బీసీ క్యాండిడేట్ని ఎక్కడనో కొత్త వ్యక్తి, దూరం నుంచి వచ్చిన వ్యక్తిని ఒక బీసీ అనే ఉద్దేశంతో గెలిపించారు. సో వీళ్ళు అవసరమైతే వీళ్ళందరూ ఏకతాటి మీదకి వస్తారనేది రుజువు చేశారు. రేపు రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా అయితేనేమో, ఆర్థికంగా అయితేనేమి, సోషల్గా అయితేనేమి, పారిశ్రామికంగా అయితేనేమి ఎదిగేదానికి వీళ్ళందరూ కలిసికట్టుగా కృషి చేస్తే ధర్మవరంలో ఈ కులము టాపర్ అగ్రగామిగా ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. నా సోదరులకి ఇదే పిలిపే. అందరూ కలిసికట్టుగా రండి. ఐకమత్యమే అన్నింటినీ సాధించగలుగుతుంది.
గుంపులు కావద్దండి, గ్రూపులు కావద్దండి. దయచేసి ఒకటే గ్రూపే తొగటి వీర క్షత్రియ సంఘం అనేది ఒకటే గ్రూప్. ఇది అర్థం చేసుకోండి. అన్ని ఈగోస్ని అన్ని భేషాదాలను పక్కన పెట్టి కొంత త్యాగం చేసి అందరూ కలిసికట్టుగా కులాన్ని ముందుకు తీసుకుపోదాం. థ్యాంక్స్ అండి.